నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసేరి. నిన్న జరిగిన ప్రజాగాలం సభలో మోదీ ముందే చంద్రబాబు నాయుడు గారు జగన్ని టార్గెట్ చేశారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే నిన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది, అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇదే టైంలో మోదీ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినట్టు మనకు అనిపించింది. సో ఇది ఎలా చూడాలి సార్? సో ఒకటేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేసేసారు అని చెప్పి ఆయన స్పీచ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలా అని అంటే ఇప్పుడు ఆ వేదిక మీద 3 పార్టీలు కూటమి, అంతే కదా, 3 పార్టీల కూటమికి సంబంధించిన లీడర్లు ఉన్నారు. బీజేపీ తరపు నుంచి నరేంద్ర మోడీ ఉన్నారు, చంద్రబాబు నాయుడు తరపు నుంచి తెలుగుదేశం తరపు నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరు ఏది మాట్లాడినా కూటమికి సంబంధించినటువంటి పదమే అవుతుంది, కూటమికి సంబంధించినటువంటి విమర్శే అవుతుంది, కూటమికి సంబంధించినటువంటి ఆరోపణే అవుతుంది. నరేంద్ర మోడీ ఒక స్టైల్లో మాట్లాడినా, చంద్రబాబు నాయుడు ఇంకో స్టైల్లో మాట్లాడినా, పవన్ మరొక స్టైల్లో మాట్లాడినా అది కూటమికి సంబంధించినటువంటి ప్రసంగం కింద మనం తీసుకోవాలి. నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు నాయుడు ఏం ప్రసంగించారు? మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరుగుతుంది, లిక్కర్ స్కామ్ జరుగుతుంది, తర్వాత ఇసుక స్కామ్ జరుగుతుంది, రాష్ట్రాన్ని నాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు, అమరావతి రాజధాని పురోగతి లేకుండా చేశారు, 3 రాజధానులు అని చెప్పి ఇవన్నీ డైరెక్ట్గా నరేంద్ర మోడీ ఉన్నటువంటి వేదిక మీద నుంచే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ ముగ్గురు కలిపి చెప్పినటువంటి మాటగా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూటమి కాబట్టి కూటమి వేదికగా చేసుకుని మాట్లాడినటువంటి మాటలు అవి. ఫస్ట్ హాఫ్ ఏంటి? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ యొక్క గొప్పతనాన్ని, నరేంద్ర మోడీ యొక్క పరిపాలనని, నరేంద్ర మోడీ యొక్క సామర్థ్యాన్ని, ఆయన పరిపాలన దక్షతను, వీటి గురించి ప్రస్తావించారు. ఎందుకు? గత 10 ఏళ్ల నుంచి కూడా ఆయన ఆర్థిక వ్యవస్థని, ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఇవాళ గాడిలో పెట్టారు అనేటువంటి పేరు ఉంది ఆయనకి, నరేంద్ర మోడీకి. ప్లస్ ఒక విజన్లో ఉన్నటువంటి నాయకుడు అనేది పేరుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పరిపాలనా దక్షత గురించి ప్రస్తుతించారు, ప్రశంసించారు కూడా. అందుకే నరేంద్ర మోడీతో మనం కూటమి పెట్టుకోగలను, ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి ప్రజలకు వివరించారు. ఎందుకంటే చాలామంది బీజేపీని అక్కడ వ్యతిరేకిస్తుంటారు. ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా 0.5 కానీ 6 స్థానాలు లోక్సభ స్థానాలను వాళ్ళకి ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు. సో 6 స్థానాల్లో వీళ్ళు గెలవాలంటే కూటమి డెఫినెట్గా నరేంద్ర మోడీ బీజేపీ యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సిందే. ఎన్డీఏలో భాగస్వాములు వీళ్ళు. అక్కడ బీజేపీ ప్రభుత్వం లేకపోతే అంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి అనలేదు. గమనిస్తే ఎవ్వరు కూడా వాళ్ళ సొంత పార్టీల గురించి చెప్పుకోలేదు. ఆ డయాస్ మీద నరేంద్ర మోడీ కూడా బీజేపీ గురించి చెప్పుకోలేదు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పారు ఆయన ప్రసంగంలో కూడా అదే చెప్పారు. బీజేపీ రావాలని చెప్పలా, ఎన్డీఏ రావాలి, రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి, అలాగే దేశంలో కూడా ఎన్డీఏ రావాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది. భారతదేశం యొక్క అభివృద్ధి మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్తూ ఏం చెప్పారు? మంత్రులకు సంబంధించిన అవినీతిలో పోటీ పడుతున్నారు మంత్రులు, అవినీతి పెరిగిపోయింది రాష్ట్రంలో అని చెప్పి చెప్పారు. ఆయన చెప్పినటువంటి స్పీచ్ మొత్తం కూడా ఆయన ఏదైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పినట్టే. ఎలా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని. ఇది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్తూనే ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ 2 పార్టీలు ఒకటేను, మీరు రాష్ట్రానికి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, కూటమికి ఓటు వేయండి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు ప్రజలు అనేటువంటి విషయాన్ని చెప్పారు నరేంద్ర మోడీ.
సో అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం ఘాటుగా ఇక్కడ జరిగేటువంటి లోకల్ ఇష్యూస్ బాగా అవగాహన చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. కానీ అక్కడ ప్రజలు అట్లా అనుకోవట్లేదు కదా సార్. అసలు మోదీ గారు ఒక్క మాట కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడలేదు, ఇక్కడ వాటి గురించి ఏం మాట్లాడలేదు. సో ఇంకా వాళ్ళిద్దరి మధ్యన బంధం ఉంది, అందుకే ఈయన మాట్లాడట్లేదు, టార్గెట్ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారా మరి? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఆయనకి దేశం యాంగిల్లో చూస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోణంలో నుంచి చూస్తారు, అంతే కదా. సో ప్రధానమంత్రి దేశం కోణంలో చూసినప్పుడు దేశం గురించి, దేశం యొక్క పరిస్థితుల గురించి ఆలోచిస్తారు. దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అనేది చూస్తారు. ఒక ఆంధ్రప్రదేశే నరేంద్ర మోడీకి అవసరం లేదు, దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఆయనకి కావాలి. కానీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి కావాల్సింది ఏంది? ఒక ఆంధ్రప్రదేశే. కాబట్టి మోడీ ఓవరాల్గా దేశాన్ని యూనిట్గా తీసుకొని మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళినా కానీ, అంతే తప్ప పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్గా టార్గెట్ ఎవరు చేస్తారు? కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు చేస్తారు పర్సనల్ టార్గెట్. ఇప్పుడు తెలంగాణ వచ్చారు, తెలంగాణలో కూడా పర్సనల్ టార్గెట్ ఏం చేయలేదు కదా. పర్సనల్ టార్గెట్ అంటే అవినీతి గురించి మాట్లాడారు, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అందరినీ జైలుకి పంపిస్తాము, ఇలాంటివి మాట్లాడారు. సో అదే అక్కడ కూడా మాట్లాడారు, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది అని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా చెప్పింది. అంటే అట్లా కాకుండా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు, దానికి వెనుకల నుంచి వెళ్ళి ఆదరణ ఇచ్చింది బీజేపీ పార్టీయే. సో ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ గట్టిగా మాట్లాడితేనే, జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పి ఒక కొంతమంది అనుకుంటున్న, ఒక వర్గం అనుకుంటున్న మాటలు ఇవి. అవును, డైరెక్ట్గా జనరల్గా ఏంటంటే నరేంద్ర మోడీ నుంచి విమర్శలు వస్తే బాగుంటుంది అనుకుంటారు. అదే విమర్శలు చేశారనుకోండి, మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు కామ్గా ఉన్నారని అడుగుతారు వెంటనే. సపోజ్ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి అంటారు అనుకో, అవినీతికి పాల్పడితే మీరేం చేశారు? కేంద్రంలో ఉన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయొచ్చు కదా, లేదంటే మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు కదా అని అడుగుతారు జనరల్గా, అంతే కదా. కాబట్టి ఆయన ఏంటంటే ఓవరాల్గా అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్ వెనకబడుతున్న గురించి, పరిపాలన గురించి మాట్లాడారు. సో ఆయన ఏమన్నారు? వెనకబడింది, గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవని చెప్పాడా లేదా? చెప్పారు కదా. సో మిగతా ఏంటంటే లోకల్గా ఉండే భాగస్వామ్య పక్షాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు కదా, అలాగే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా టార్గెట్ చేశారు కదా. దట్ మీన్స్ నరేంద్ర మోడీ సమక్షంలోనే, నరేంద్ర మోడీ వేదిక మీదనే అది మాట్లాడారు కాబట్టి కూటమి మాట్లాడినట్టు లెక్క. కూటమిలో ఎవరు ఉన్నారు? నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో కూటమికి సంబంధించినటువంటి వ్యాఖ్యల కింద మనం తీసుకోవాలి. అది కేవలం చంద్రబాబు నాయుడు చేసింది, లేదా తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు, లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అలా ఉండదు. బీజేపీ అలాగే మోడీ చేసినటువంటి వ్యాఖ్యల కింద ఉండదు. అంటే ఒక్కరు మాట్లాడినా ముగ్గురు మాట్లాడినట్టు కూటమి అంతే. ఇప్పుడు రేపు ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తారు. మేనిఫెస్టో అంటే ముగ్గురు ఒప్పుకున్నట్టే కదా. ఒక మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు, మేనిఫెస్టో ఇస్తే ముగ్గురు ఒప్పుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన 6 సూపర్ 6లో అనౌన్స్ చేశారు. ఆ సూపర్ 6లకి ఈ కూటమి కూడా కట్టుబడి ఉండాలి కదా, ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. లేదంటే రేపు మోడీని కూడా అడుగుతారు ప్రజలు, పవన్ కూడా అడుగుతారు. సూపర్ 6లకు కట్టుబడి ఉంటేనే ఈ పొత్తు, అంతే కదా. రేపు ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి వాటన్నిటికీ అంటే కూటమి సభలకి, కూటమి ప్రసంగాలకి అది కూటమి ప్రసంగాల కింద చూడాలి తప్పితే ఇండివిజువల్గా పార్టీలకు సంబంధించిన ప్రసంగం కిందగా పరిగణలోకి పూర్తిగా తీసుకోవడానికి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ముందే జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డిలో కూడా వణుకు ప్రారంభమైందని చెప్పి మనం చెప్పచ్చు. వీళ్ళు ఫిక్స్ చేశారు, ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడు ఆయన. నరేంద్ర మోడీ ముందే చాలా వ్యూహాత్మకంగా ఆయన ఫిక్స్ చేసేసాడు. ఫిక్స్ చేసేసి ఆయన కూసాలు కదిలేలా, జగన్మోహన్ రెడ్డి కూసాలు కదిలేలా మాట్లాడారు. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కాకపోతే పైకి చెప్తుంటారు. అప్పుడు బాబు మాట్లాడి ఇంట్రెస్ట్గా ఉంటే కదా, బాగా గళ వినిపించావు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు కదా. గళాన్ని బాగా చాలా పెద్దగా వినిపించావు,
అని చెప్పి చెప్పారు కదా మోడీ. సో అంటే మోడీ ఫిక్స్ అయినట్టేగా, మోడీ ఫిక్స్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకి ఆమోద ముద్ర వేసి ఫిక్స్ అయిపోయారు. బాగా మాట్లాడావు, గట్టిగా మాట్లాడావు అని చెప్పి చెప్పారు కదా.